చూశారు కదా! వీడియో మొత్తం చాలా బాగుంటది. కొంచెం నీట్‌గా ఉంటది మెయిన్ చెప్పాలంటే. ఎక్కువ గజిబిజి లేకుండా మీరు ఈజీగా చేసుకునేలాగా ఉంటది కపుల్ ఫోటోతోటి. ఓకే. మీరు చూడండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే. ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. ఒక లైక్ కూడా చేసి సపోర్ట్ అయితే చేయండి. అసలు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి. ఓకేనా? చాలా ఈజీగా చెప్పేస్తాను. వీలుంటే కైన్ మాస్టర్ పిష్ కూడా పెట్టనీకి ట్రై చేస్తాను. చూసి చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. నేను డిస్క్రిప్షన్‌లో కొన్ని ఫాంట్స్ అయితే ఇచ్చాను. అవి మీరు యాడ్ చేయకపోయినా నో ప్రాబ్లమ్. ఎందుకంటే నేను మీకు వీడియో క్లిప్ కూడా ఇస్తాను. అది దాంతోటి మీరు ప్రాబ్లమ్ కూడా ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. డిస్క్రిప్షన్‌లో వీడియో క్లిప్ కూడా ఒకటి ఇచ్చాను. ఇంకోటి హార్ట్ సింబల్‌ది వీడియో క్లిప్ కూడా ఇచ్చాను. కావాలంటే అదైనా, ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. బాగానే ఉంటది 2. ఓకేనా? ఇంకోటి ఫాంట్ ఇంపోర్ట్ చేసుకుంటే చాలా హ్యాపీ. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఇక్కడ నేనైతే మీకైతే ఒక ఫుల్ ప్రాజెక్ట్ మాత్రమే ఒకటి ఇచ్చాను. దాన్నైతే ఓపెన్ చేద్దాం. డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఓకే. ఇంకోటి ఒక 6 ఫోటోస్ ఉంటే సరిపోతది. 6 లేకపోతే 5 ఉన్నా నో ప్రాబ్లమ్. ఓకే. కపుల్స్ ఫోటోసే ఉంటది కాబట్టి. ఓకే. ఇక్కడ ఒకవేళ మీకు ఇక్కడ ఫాంట్ మిస్సింగ్ వస్తే డిస్క్రిప్షన్‌లో ఉంటది. అది కావాలంటే యాడ్ చేసుకోండి. యాడ్ చేయకపోయినా నో ప్రాబ్లమ్. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు 6 సెకండ్ వీడియో ఒకటి ఇచ్చాను. దాన్ని యాడ్ చేసుకోండి. కిందికి తీసుకురండి. ఓకే. ఇలా ఈ 6 సెకండ్ వీడియో అయితే సెట్ అయిపోతది. కరెక్ట్‌గా మనకు ఎంత కావాలో అంతనే ఉంటది. ఓకేనా? కావాలంటే ఫాంట్ యూజ్ చేద్దామని అనుకుంటే ఆ ఫాంట్‌లో మీరు ఏదైనా చేంజ్ చేయనీకి వస్తది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా లవ్ అని ఉంది. లవ్‌లో మీరు లవర్స్ డే అని పెట్టుకోవచ్చు. నేను లవ్ అని పెట్టాను. కొంచెం అట్రాక్టివ్ ఫీల్ ఉంటదని నేను లవ్ అని పెట్టాను. మీరు ఇంకా వేరేది కూడా పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్‌పై ఆధారపడి ఉంటది. ఓకేనా? ఇక్కడ 14 ఉంటది. మీరు వేరేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. అందుకోసం ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోమని చెప్పాను. ఫాంట్ యూజ్ చేయండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మనకు మెయిన్ ప్రాసెస్ ఏందంటే ఇక్కడ మనకైతే ఒక గ్రూప్ 2 అని ఒకటి ఉంటది. ఓకేనా? ఈ గ్రూప్ 2ని మనం ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్దాం. ఆ గ్రూప్‌ని సెలెక్ట్ చేసి ఇక్కడ కింద ఎడిట్ గ్రూప్ అని ఉంటది. చాలామంది ఇక్కడనే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ నేను చాలామంది చూసిన గ్రూప్ అనేది మాకు ఓపెన్ కావడం లేదని. ఓకే. ఇక్కడ మనకు ఈ కలర్ అండ్ ఫిల్ నుంచి ఫోటో ఎలా రీప్లేస్ పెట్టాలని అడుగుతున్నారు. అక్కడి నుంచి రాదు. ఇక్కడ గ్రూప్ ఎడిట్ ఉంటది. కొత్త వాళ్ళకి చెప్తున్నాను. ఓకే. ఇక్కడ మనకైతే ఒక ఫోటో ఉంది. కనిపిస్తుందా మీకు? ఓకే. ఈ ఫోటోని మీరైతే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఈ బీట్ మార్క్ ఉంటది. అక్కడ వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఆ షేప్ కిందికి తీసుకురండి. ఇక్కడ మీకైతే ఒకటి హ్మ్, రెడ్ క్లాత్ కూడా ఉంటది. దాని దగ్గర తీసుకొచ్చి కరెక్ట్‌గా సెట్ చేసుకోండి మీ ఫోటో దాంట్లో. కరెక్ట్‌గా సెట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు హ్యాపీ వాలంటైన్స్ డే అని ఉంటది. ఇంకా ఏమైనా పెట్టాలని అనుకుంటే లెటర్స్‌లో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఎస్ఆర్ కానీ ఇలాంటివి 2 లెటర్స్‌లో మీ గర్ల్ ఫ్రెండ్ నేమ్ కానీ, మీ నేమ్ కానీ ట్రై చేసుకోవచ్చు. యాడ్ చేయకపోయినా నో ప్రాబ్లమ్. యాడ్ చేయకండి. అదే బాగుంటది. ఓకే. ఇప్పుడు చూద్దాం ఒకసారి సెట్ అయిందా లేదా అనేది. చూడండి ఇందులో నేమ్ అయితే చేంజ్ అయింది. ఇక్కడ హార్ట్ సింబల్ యాడ్ చేసిన తర్వాత మంచి ఫీల్ అయితే ఉంటది. అది నేను తర్వాత చెప్తాను. ఓకే. దాని తర్వాత ఇలాగైతే వస్తది. ఓకేనా? ఇక్కడ మనకైతే మెయిన్ గ్రూప్ అయితే ఉంది. ఇక్కడ గ్రూప్ 1 అని ఉంది. ఇది నేను ఫస్ట్ చేసినా కాబట్టి గ్రూప్ 1 అని పెట్టాను. ఫస్ట్ ఇదే చేసినా నేను. ఓకే. ఇందులో చాలా సింపుల్ ఉంటది. మీ యొక్క ఫోటోస్ అయితే రీప్లేసే పెట్టాలి. గ్రూప్‌ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళండి. ఓకే. గ్రూప్‌లోకెళ్తే ఇక్కడ మీకు ఎన్ని రకాల గ్రూప్ ఉన్నాయంటే మాక్సిమం 10 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 10 గ్రూప్స్‌లో యూజ్ చేసింది 6 ఫోటోసే. కొన్ని 4 ఫోటోస్ రిపీటెడ్ అయితే యాడ్ చేసిన. కాబట్టి ఇక్కడ మనకు కింద నుంచి యాడ్ చేసుకుంటా రండి. కింద ఒక గ్రూప్‌ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళండి. ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటోని డిలీట్ చేస్తున్నా. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసి దాన్ని కిందికి తీసుకురండి. ఆ షేప్ కిందికి తీసుకొస్తే సెట్ అయిపోతది. ఓకే. సెట్ అయిన తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే పక్కన కట్ అవుతుంది. ఓకే. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి టైల్స్ యూజ్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీరు గమనిస్తే. ఓకే. దీన్ని సైజ్ అనేది తక్కువ చేస్తే ఫేస్ కట్ అనేది కొంచెం బాగా కనిపిస్తది. ఓకేనా? ఇంకోటి ఆ షేప్ ఎంతైతే ఉందో మీ ఫోటో కూడా అంతేనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఓకే. ఫోటో చేంజ్ అయింది. ఇక్కడ ఎక్కువ గమనిస్తే ఇక్కడ చూడండి గ్రూప్స్ అన్నీ ముందలకొచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుందా మీకు? అన్ని గ్రూప్స్ ముందలకొచ్చేసింది. చాలామంది ఇక్కడనే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఒక గ్రూప్ అయితే ఇక్కడ మనకు ఎండింగ్ వరకు ఉంది కాబట్టి, ఈ పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్ చేసి ఈ ఆప్షన్ ఉందా? దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అది సెట్ అయిపోతది. మళ్ళీ కరెక్ట్‌గా అదే పొజిషన్‌లో వస్తది. అంటే మీరు ఎన్ని సార్లు ఫోటోస్ చేంజ్ చేస్తే అన్ని సార్లు ఆ గ్రూప్ అనేది కొంచెం ముందలకొచ్చేస్తుంది. అక్కడ ప్రాబ్లమ్ చాలా ఫేస్ చేయాల్సి ఉంటది. నేను కూడా చాలా సార్లు చేసిన. కాబట్టి మీరు ఎక్కువ గమనించి కొంచెం ఓపికతోటి ఇప్పుడు ఇంకో గ్రూప్ కూడా ఓపెన్ చేసి ఇక్కడ గ్రూప్ చూసుకుంటే ఈ గ్రూప్‌లో ఇక్కడ ఫోటో అయితే చిన్నగా అయిపోయింది.
ఓకే, చూస్తున్నారు కదా, ఫోటో అయితే చాలా చిన్నగా అయిపోయింది. నో ప్రాబ్లం, మీ ఫోటోని డిలీట్ చేసేయండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా సంథింగ్, ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని ఆ షేప్ కిందికి తీసుకొస్తున్నాం. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఈ షేప్ని ఈ ఫోటో ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి దీనికి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తా. మీకు తెలుస్తుంది, మీరు ఎక్కువ అసలు కనిపిస్తే అవ్వకూడదు, చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇలాగైతే జూమ్ ఎక్కువ చేసిన. ఓకే, ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వస్తే మళ్ళీ గ్రూప్స్ అనేది మళ్ళీ ఇక్కడ చూడండి చాలా మనకు చాలా చిన్నగా అయిపోయింది. ఒకటే ఫోటో అనేది మనకు కొంచెం లాంగ్గా ఉంది. కాబట్టి ఇప్పుడు అన్ని గ్రూప్ని సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు సేమ్ ముందలు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలాగైతే ప్రతి ఒక్కటి 1 బై 1 మీరు కొంచెం ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఇలా ట్రై చేయాలి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు గ్రూప్ మళ్ళీ ఇక్కడ చిన్నగా అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ గ్రూప్ అయితే చిన్నగా అయిపోయింది. నో ప్రాబ్లం, దీన్ని చిన్న అయిపోయినా నో ప్రాబ్లం. ఎండింగ్లో వద్దాం. ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసి ఈ టైమింగ్లోకి వెళ్ళకండి. ఈ ఆప్షన్ ఉందా, టైమింగ్లో అసలుకి వెళ్ళకండి. ఓకే, ఈ యారో లాగా ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఓన్లీ అందులో 10 ఫొటోస్ ఉన్నాయి కాబట్టి ఆ 10 ఫొటోస్లో మీ ఫోటో ఒక 5-6 ఫొటోస్ ఉంటే అవి రిపీటెడ్గా యాడ్ చేసి చేంజ్ చేసుకోవడమే మీ వర్క్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ వద్దాం. ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక ప్లేస్లో వచ్చి 3 డాట్స్ మీద ఒక షేప్ తీసుకున్నా, కింద ప్లస్ అని షేప్ తీసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసి లాస్ట్ అయితే జరుపుతున్నా. జరిపిన తర్వాత ఇదే షేప్ని సెలెక్ట్ చేసి డ్యూయల్ కలర్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ఈ ఆప్షన్ ఉంది సెంటర్లో, దాన్ని సెలెక్ట్ చేసి బ్లాక్ కలర్ని మధ్యలో తీసుకురండి. ఓకే, ఈ బ్లాక్ కలర్ని రిమూవ్ చేయాలంటే బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్ ఉందా దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ 100 ఉంది కదా దాన్ని 0 చేసుకోండి. ఓకే, 0 చేసిన తర్వాత కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోండి ఇలా. ఓకే, పైనుంచి కింద నుంచి కొంచెం బాగా రావాలి. ఇప్పుడు దీన్ని కిందికి తీసుకురండి. ఓకే, ఇక్కడ మనకు హార్ట్ సింబల్ ఉంది కదా దాని కింది వరకు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్లో వద్దాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను హార్ట్ సింబల్ది, 100% ఇది యాడ్ చేయాలి. దీంతో వీడియో సూపర్ లుక్ అయితే ఉంటుంది, ఇదైతే అసలు మర్చిపోవద్దు. ఓకే, వీడియో తీసి సెట్ అయింది. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత క్రోమాకి యాడ్ చేయండి. క్రోమాకి యాడ్ చేసిన తర్వాత కీ కలర్లోకి వెళ్ళి వైట్ కలర్ అయితే పెట్టుకోండి. ఓకే, వైట్ కలర్ పెట్టిన తర్వాత 2000 ఉంది కదా పైనది, దాన్ని ఒక 1500 అయినా 1000 చేసినా నో ప్రాబ్లం. ఈ హార్ట్ సింబల్ అనేది ఇలాగైతే వస్తుంది. సైజ్ తక్కువ చేసుకున్నా నో ప్రాబ్లం. ఇలా అంతే, లాస్ట్లోకి అయితే హార్ట్ సింబల్ అయితే వచ్చేస్తూనే ఉంటుంది. ఈ హార్ట్ సింబల్ అనేది ఇక్కడ నుంచి కట్ చేసుకోండి మీరు. ఇదే దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, హార్ట్ సింబల్ మొత్తం వచ్చేస్తుంది ఇలా. నైస్, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. కన్ఫ్యూజ్గా ఉంటే ఒకసారి చూడండి, ఈ గ్రూప్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓకే, అంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.